కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకులు తినవి ఆడినప్పుడే అమ్మకు కోటి దీపాలు వెలుగును. అమ్మా కన్ననైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఆట పాటకు ఉన్నది ఆది గురువమ్మ, మంగినాడు రేపు బంగారు బొమ్మ. 5 ఏళ్ల మనసులో పలక చేతికిచ్చి బడికి బొబిడ్డాని బ్రతుకు బాట చూపి, ఓనమాలు నేర్పి 1, 2 గడి చదువుతో పాటు 5 పెరుగుతుంది. ఎరిగిన కొడుకుని చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడతారు. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది. మనసున్న మన అమ్మ మొదలైన కళలను కన్నుకుంటది. జన్మనిచ్చిన రాతి బొమ్మగాడు జగనంత జన్మంత పొడిచోటి దైవం అమ్మా. కన్ననైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. పూజించే దేవతరా పురిటి నొప్పులాయతరా, పూజించే దేవత పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. వెచ్చని నీ కడుపున మోసి వెలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కొడుపుతో అమ్మ ప్రతి అడుగును పదిలంగేసి. వెచ్చని నీ కడుపున మోసి వెలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మ ప్రతి అడుగును పదిలంగేసి. ప్రాణవాయు వందించంగా పసిగుండె పండించంగా, మనాలన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే. ఎంత జాలిగుండే, అందుకే జగతిలాగుండే. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన మోక్షము నాకుండే. పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతికే ప్రాబిల్లి. బ్రహ్మకైన అమ్మవు నీవు, అపురూప జన్మవు నీవు. తల్లి త్యాగాల చైతవే, బిడ్డల బంగారు భరితవే. రోదన నీ గుణమే నీది, ఈ జగతికి నువ్వు పునాది. నీ ప్రేగును ప్రేమలు పొందే, బ్రతుకున దీవెనలై నిండే కరుణాగలయ్యి. అమ్మ కరుణాగలయ్యి, నీ కడుపు కట్టులే పుణ్యినా. పాలక దారే నేలను నెత్తుటి దారలే చిందెనా. పురిటి నొప్పులాయతరా, పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతికే ఓకే. థ్యాంక్ యూ అండి. ఏమని పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప, నేనెలా చెప్ప
చెప్పనమ్మా తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చైతం నీవేలాని సృష్టికి అర్థమే లేదమ్మా ఓ ఆడదన్నా నేనెలా పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చరిత నీవేలాని సృష్టికి అర్థమే లేదమ్మా ఓ ఆడదన్నా ఏమని పొగడనమ్మా తల్లి చాటు బిడ్డలాగా చల్లగను పెరిగినావు తండ్రి కను పాపల్లో తిరు పాపలు పెరిగినావు తండ్రి కను పాపల్లో తిరు పాపలు పెరిగినావు అపురూపమే నీ జన్మాయి ఆడజన్న అపురూపమే జన్మాయి ఆడజన్న సృష్టికే ప్రతి సృష్టి మాతృమూర్తి నీవమ్మ ఓ ఆడజన్న ఏమని పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా పొగడనమ్మా మూడు ముళ్ళ బంధంతో ఇల్లాలిగా అవతరించి 7 అడుగుల బంధం కలకాలం ఉండాలని భగవంతుడని గుండెల్లో దాచుకొని భగవంతుడని గుండెల్లో దాచుకొని సంసార సాగరం సగభాగం నీవమ్మ ఓ ఆడదమ్మ ఏమని పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా అలసిపోయి భర్త వస్తే చల్లని చెలిమైనావు నీ ఒడిలో తేవ తీర్చైనావు అదే నమ్మనిలాగన్నాడతనకు శక్తి అదే నమ్మనిలాగన్నాడతనకు శక్తి ఈ జగతిలో నీకున్నది కీర్తి ఓ ఆడదమ్మ నేను నీ పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా పిల్లల ఆలన పాలన చూసేటి తల్లిగా ఇంటి బాధ్యతలన్నీ మోసేవో తల్లిగా నీకు సాటి లేరమ్మా ఈ జగతిలో ఎవరు నీకు సాటి లేరమ్మా ఈ జగతిలో ఎవరు ఈ జగతిగా జన్మనిచ్చి జగతి వైనావమ్మ ఓ ఆడదమ్మ ఏమని పొగడనమ్మ నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చైత నీవేలేని సృష్టికి అర్థమే లేదమ్మ ఓ ఆడదమ్మ ఏమని పొగడనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇక్కడ చేసిన మహిళా మనులందరికీ అడ్వాన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ప్రోగ్రాం అరేంజ్ చేసిన భద్రు నాయక్ గారికి, ఉపేంద్ర గారికి, జ్యోతి గారికి మరియు అదరు వీర నారీ మహిళలకు సాధారణ కమిటీ మెంబర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మహిళా దినోత్సవం గురించి చెప్పే ముందు నేను మా మదర్ అయిన సుశీలమ్మ గారిని తలుచుకోవాలనుకుంటున్నాను. నేను ఈ స్టేజ్లో ఇంతగా నేను ఇలా నిలబడ్డాను అంటే దానికి ముఖ్య కారణం మా అమ్మ పేరు శ్రీమతి సుశీల గారు. ఆవిడ ఎంత స్ట్రిక్ట్ అంటే నేను క్లాస్లో ప్రతి సబ్జెక్ట్లోనూ ఫస్ట్ రావాలి. ఫస్ట్ రాకపోతే నాకు ఆ రోజు భోజనం ఉండేది కాదు, బయటికి పంపించేసేది. అరుగు మీద కూర్చోబెట్టి అక్కడ చదవాలి అనేది. ఏంటి నాకు ఇలాంటి తల్లి వచ్చింది, అందరూ ఎంత బాగా చూసుకుంటారు, మా అమ్మ ఏంటి నాకు ఇన్ని శిక్షలు వేస్తుంది అని చెప్పి బాగా తిట్టుకునేదాన్ని నేను. కానీ నాకు తెలిసేది కదా ఆవిడ యొక్క ఆశయం ఏంటో. నాకు ఎప్పుడు కూడా చెప్పేది, నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీకు వీలైనంత వరకు డాక్టర్ అయ్యాక నువ్వు వీలైనంత తక్కువ ఖర్చులో
మన సమాజానికి మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళ ప్రజలకి నువ్వు సేవ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కూడా బోధిస్తూ ఉండేది. సరే అట్లాగే తీసుకునేదాన్ని. కానీ ఒకసారి ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. నేను 9th క్లాస్లో ఉన్నట్టున్నాను. తెలుగు పేపర్లో ఏంటంటే ఫస్ట్ బిట్లు ఇస్తారు, బిట్లు ప్లస్ క్వశ్చన్స్ వస్తాయి. బిట్లు ఫస్ట్ చూశాను, చూస్తే అన్నీ వచ్చినాయి కదా అనేసి నేను రాసేసాను అనుకున్నాను మైండ్లో. అన్నీ 10కి 10 వచ్చేసాయి, పర్వాలేదు 10కి 10 20 మార్క్స్ వచ్చేస్తాయి అనుకున్నా. థియరీ రాశాక బిట్స్ చేసేసానని పేపర్ ఇచ్చి ఇంకా నేను బయటకు కూడా రాలేదు. గుర్తొచ్చింది, నేను అది ఎంటర్ చేయలేదు కదా, బిట్స్ రాయలేదు కదా అని చెప్పి గబగబా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా మిస్ అయిపోయాను, నేను మైండ్లో అనుకున్నాను కానీ రాయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి అంటే, నువ్వు టీచర్ కూతురు అయితే మాత్రం ఏంటి, మా నాన్నగారికి టీచర్ సార్ అది అని కూడా బతివాలాడా, నువ్వు టీచర్ కూతురు అయితే ఏంటి గొప్ప ఏంటి, నోరు మూసుకుని వెళ్ళి అన్నారు నన్ను. అంటే ఇంకా నేను భయం వేస్తుంది, బయటకు వచ్చాను. బాబోయ్ ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, చంపేస్తుంది నన్ను, ఏం చేయాలి, నేను ఇంటికి వెళ్ళను అనేసి ఇంకొక చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటే మా ఫాదర్ చూస్తున్నారు, గమనిస్తున్నారు, అటు ఇటు రౌండ్స్ వేస్తూ ఏంటి అమ్మాయి డల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారు కానీ నా దగ్గరికి రాలేకపోతున్నారు. నేను వెళుతూ ఉంటే మధ్యలో ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దూకేసి చచ్చిపోతే బెటర్ ఏమో, మా అమ్మకి నేను ఆన్సర్ చేయలేను అని చెప్పి అనుకున్నా. అట్లాగే వెళ్తుంటే బ్రిడ్జ్ దగ్గర నించుంటే అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. మాస్టర్ గారు అమ్మాయి ఎందుకు అక్కడ నించుందని చెప్పి ఏంటమ్మా అంటే ఏం లేదు అన్నా అని ఇంకమ్మ వీళ్ళు ఎవరెవరు చూస్తారు మళ్ళీ ఇది కూడా బాగోదని చెప్పి ఇంటికి వెళ్ళి అమ్మకి కాళ్ళు పట్టేసుకున్నాను. వెళ్ళంగానే కాళ్ళు పట్టుకున్నాను, అమ్మ తప్పు అయిపోయింది, ఇలాగా 10 మార్కులు మిస్ అయిపోయాను, ఇలా రాశాను అనుకున్నాను కానీ రాయలేదు, టీచర్ని బతివలాడినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పంటే, నువ్వు ఇది తప్పు కిందనే నీకు లైఫ్లో గుర్తుండాలంటే నీకు నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనేసి మళ్ళీ ఆ రోజు కూడా 2 days నాకు భోజనం పెట్టలేదు మా అమ్మ. భోజనం పెట్టకుండా ఇప్పుడు 20 మార్కులు మిస్ అయ్యావు కాబట్టి మిగతా సబ్జెక్టులు ఎలా కవర్ చేస్తావో నాకు తెలియదు, అవి కవర్ చేసి నువ్వు మళ్ళీ క్లాస్ టాప్ వస్తేనే నీకు అన్నం పెడతానని చెప్పింది అనమాట. అంటే ఇంకా నేను నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఎక్స్ట్రా రాయాలని చెప్పి మొత్తానికి ఆ ఎగ్జామ్లో అన్నింటిలో టోటల్లో ఫస్ట్ వచ్చాను. ఆ రోజు మాట్లాడింది మమ్మీ మళ్ళీ నాతోటి, ఆమె అంత కఠినమైన శిక్షలు నాకు వేయబట్టి నేను ఈ సొసైటీలో ఈ పొజిషన్లో ఉన్నాను. అందుకని ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేను భయపడను, ఎలాంటి డిఫికల్ట్ కేసు వచ్చినా కూడా భయపడను, చేయటానికి ముందు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ఇప్పుడు ఎందుకు అమ్మ గురించి ఎందుకు చెప్పానంటే, మీరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ గారాబం చేసేస్తున్నారు. గారాబం వల్ల ఏంటంటే పిల్లలు చెడిపోవటం, చెడు దృష్టి, వాళ్ళు ఫోన్ అడగగానే ఫోన్ కొనిచ్చేయటం, బిర్యానీ అనగానే బిర్యానీ తెప్పించేయటం, మూవీస్ అనగానే ఫస్ట్ డేనే వెళ్ళిపోవాల్సిందే. ఇట్లాగా అతిగారాబం చేయటం వల్ల సొసైటీకి మంచి పిల్లల్ని ఇవ్వట్లేదు. కాబట్టి మీరు కనీసం మా అమ్మని దృష్టిలో పెట్టుకునైనా సరే, నేను అమ్మలా నేను ఉండలేకపోయాను కానీ నేను కూడా గారాబం చేస్తున్నాను, అది కూడా కరెక్ట్ కాదు, నాకు నేనుగా మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ పిల్లల దగ్గర గట్టిగా ఉంటూ ట్రై చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుని పిల్లల్ని అతిగారాబం చేస్తే రేపు పొద్దున బాధపడేది మీరే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సెటిల్ కాకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. వాళ్ళే కాదు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలా బ్యాక్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మనం తక్కువ కులం నుంచి వచ్చి తక్కువ జాతుల నుంచి వచ్చాం కాబట్టి అదర్ క్యాస్ట్ల కన్నా కూడా మనం 3-4 ఇంతలు కష్టపడితేనే కానీ ఈ సొసైటీలోకి పేరు రాదు. అలాగే మనకి మంచి కాలేజెస్ కానీ మంచి స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో చదవడానికి కానీ మనకు స్థానం ఉంటుంది కాబట్టి గట్టిగా చదవాలి. వాళ్ళు ఒక 1 టైం చదివితే మనం 5 times చదవాల్సింది. అలా చదివితేనే మనం ఈ ఎంట్రన్స్లు వీటికి కోపప్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఉంటుంది, వాళ్ళకి ఏ మార్కులు వస్తాయో ఎట్లయినా వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళకి ఒక గోల్ పెట్టేస్తారో గోల్ ప్రకారం వాళ్ళకి అందరూ సపోర్ట్ ఉంటుంది. మనకేంటంటే ఏ సపోర్ట్ ఉండదు, ఏదన్నా పెద్ద దానిలోకి వెళ్ళాలంటే డబ్బులు ఉండవు. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాను, నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అసలు. మా నాన్నగారు ట్యూషన్కి పంపించండి, అందరూ మా బ్యాచ్లో అందరూ ట్యూషన్ జాయిన్ అయ్యారు, నేను ఒక్కదాన్నే తప్ప. నాన్నగారు కొంచెం నన్ను కూడా ట్యూషన్ పంపించండి, అందరూ బాగా పెద్ద వాళ్ళందరూ చదువుతున్నారు, నేను కూడా పోతానంటే, నీకు అక్కడ ట్యూషన్కి వెళ్ళేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు, అక్కడ ఎక్స్ట్రా ఏముంది, లవ్లు గివ్వులు ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నావు అని చెప్పన్నారు. అమ్మో ఇట్లా కూడా వస్తుందా అని చెప్పేసి నేను మానేసి నాకు నేనుగా వాళ్ళ నుంచి ఏమేమి చదువుతున్నారు ట్యూషన్లు అని అడిగి నేను అది ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని అనమాట. అట్లాగే ఇద్దరం ఫాదర్ మదర్ అంత గట్టిగా స్ట్రిక్ట్గా ఉండబట్టి మేము ముగ్గురం కూడా చక్కగా సెటిల్ అయ్యాము. మా బ్రదర్ కూడా ఇంజనీరు, మా చెల్లి ఇంజనీరు, వాళ్ళు కూడా మా చెల్లి యూకే వెళ్ళింది, మంచిగా సెటిల్ అయింది. మా బ్రదర్ కూడా మంచిగా సెటిల్ అయ్యాడు. సో అలాగ ఫ్యామిలీ సెటిల్ అయితే పేరెంట్స్కి ఎంతో ఆనందం. కాబట్టి మనం ఇలాగ ఈ సొసైటీలో ఎంత గొప్పగా ఉండాలంటే ఒక మహిళ చేయగలదు, అది తల్లే చేయగలదు. కాబట్టి
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను. మహిళలు ఆరోగ్య విషయంలో కూడా బాగా బ్యాకప్ ఉంటారు. సరిగ్గా అంటే ప్లాన్ ఉండదు, ఎక్కువగా ఎనీమిక్గా ఉంటారు, టయానికి భోజనం చేయరు, అంత పిల్లలకు పెట్టేసి ఇవిడే పస్తులు ఉంటుంది. పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు, నాకు బాగున్నది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను అనుకున్నా. సర్వీరక్స్ అని ఒక సర్వైకల్ క్యాన్సర్ తప్పించే వ్యాక్సిన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు అందరికీ ఒకసారి చెప్తున్నాను. తప్పకుండా ఆ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యలో వాళ్ళకి కంపల్సరీగా 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ తప్పించవచ్చు. ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సర్వైకల్ క్యాన్సర్ అనమాట. లేడీస్కి ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక చిన్న వ్యాక్సిన్ ద్వారా మనం తప్పించుకొని మన జీవితాంతో హ్యాపీగా ఉండొచ్చు. కంపల్సరీ మీ పిల్లలకి అది కూడా ఇవ్వండి. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మీ అందరికీ నా పాదాభివందనాలు. మరి ఒకసారి మీ అందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మగారండి. మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు. కానీ ఒంటరి మహిళ అయ్యింది కూడా మమ్మల్ని ముగ్గురు అమ్మాయిలేమేనండి. మా ముగ్గురు అమ్మాయిల్ని కూడా మంచిగా చదివించి ఈ స్థాయిలో ఉంచారండి. ఇప్పటికీ కూడా కొంతమంది మహిళలు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న ఇంటర్నెట్ సమావేశంలో మాత్రం కొంతమంది మహిళలు మగవారికి ధీటుగా అన్ని సమావేశాల్లోనూ వాళ్ళే ఉన్నారు. చూడాలి అంటే మగవారికి ఎక్కడా కూడా తక్కువ కాదండి. ఇదే ఒకటి మనం ఆలోచించుకోవాలి. ఏ వర్క్లో చూసినా కానీ మగవారి కంటే మనమే ఎక్కువ శక్తి స్వరూపంగా నిలుస్తున్నాము. ఏ వర్క్ చేసినా వాళ్ళకంటే మనమే ఎక్కువ చేస్తున్నాము. ఏ రంగంలో చూసినా కానీ మహిళలు లేనిది ఏ విషయం కూడా జరగట్లేదు. సో మనం దేంట్లో తక్కువ కాదు. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటి అంటే ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. చాలా భయంగా ఉండేదాన్ని మహిళలకి వచ్చినప్పుడు. అన్నయ్య అక్క వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారు. నేను చాలా భయపడేదాన్ని, పెరిగేదాన్ని. అసలు ఒక అడుగు ముందుకేయడానికి కూడా నేను వెనకాడేదాన్ని. కానీ నాకు ధైర్యం చెప్పి నాకు ముందడుగు ఉండి నా సమస్యల మీద ధైర్యంగా ఉండాలని చెప్పిన అన్నయ్యకి అక్కకి చాలా చాలా రుణపడి ఉంటాను. పాటలు పాడేటప్పుడు కూడా నేను ఇప్పుడు పాటలు పాడుతున్నాను. పాటలలో కూడా నేను ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుంటున్నా. దానికి కారణం కూడా అన్నయ్య అక్క వాళ్ళని చెప్పొచ్చు. ఈ మీటింగ్ కూడా ప్రతి మీటింగ్ ఆడవాళ్ళని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నా. అక్కకి అన్నయ్యకి చాలా చాలా వందనాలు. ఒక చిన్న పాట. నిత్యం కరుగుతున్న నీకు రక్త చందనం మహారాజుని మగాళ్ళందరూ తెల్లవారినాలిదములేవరెవ్వరు కంట నిండ నీవు నిదురలేవలేదు ఎప్పుడు అనునిత్యం నీ సేవలు మగబిడ్డల యోగమేమిటో ఎగతాళిగా నిన్నే నిదురలేపును చీపురు ఆడకూతురా నీ గడుగడుగుల అనునిత్యం కరుగుతున్న నీకు రక్త చందనం. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ అయింది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది. ఈ మహిళలకు ఇవాళ మనం కూర్చొని మీటింగులు పెట్టుకోవడం కారణం ఆనాడు మహిళలు పోరాటం చేసింది 1909లో స్టార్ట్ అయింది. 1911లో మహిళా శక్తి మీద మీటింగులు, ధర్నాలు, ర్యాలీలు, రకరకాలుగా మహిళలు బయటకు వచ్చి ఈ యొక్క మహిళల శక్తిని, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1911లో 1977లో మనకు స్వాతంత్రం వచ్చింది. మహిళలకి
సమాన హక్కులు కల్పించాలని ఆనాడు అంబేద్కర్ గారు ఆ రోజు అంబేద్కర్ గారు మనకు 60% రిజర్వేషన్లు పెరగాలని మన హిందూ కోడ్ బిల్లు ఆ రోజు మన నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభల్లో ఈ యొక్క అంబేద్కర్ గారు ఆమోదించిండు. 60% మహిళలకు రిజర్వేషన్లు పెరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శాసనసభలో రూపొందించిండు. ఇవాళ మనం అందరము ఆ రోజు మహిళలు కనీసానికి 18 గంటలు పని చేస్తే పసిపిల్లలకు కూడా పాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ కాడికి పర్మిషన్ 1 నిమిషం కూడా ఇవ్వని పరిస్థితి. అటు పక్కన ఉయ్యాలలో పిల్లల్ని వేసుకుంటూ ఇటు పని చేసేవాళ్ళు. 18 గంటల పనిని 8 గంటల వరకు చేసిన మన మహిళలు బయటకు వచ్చి ఇవాళ మనం బయటకు వచ్చి మీటింగులు పెట్టుకొని మన మహిళా శక్తుల మీద మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఆనాడు చేసిన ఆ మహిళలు వాళ్ళు ఏమి లేని రోజుల్లే మహిళల గురించి పోరాటం చేశారు. ఇవాళ మనకు అన్ని హక్కులు వచ్చినాక ఏ మహిళ బయటికి రారు. ఇవాళ ఏ మహిళను బయటకు వస్తే ఒక విధానం అందుకోవాలంటే మన మహిళలకు మనకే శత్రువులు. ఒక మహిళ గురించి ఎవరు ఆలోచించరు. ఆమెకు మంచిది కాదు, చెడ్డది అని మన మహిళలే మన మహిళల గురించి మాట్లాడుకుంటాను. అది కాదు సమస్య. ఒక మహిళకు అన్యాయం జరిగింది అంటే ఎందుకు జరిగింది అనేది ప్రతి మహిళని మనం ప్రశ్నిస్తే ఆ మహిళకు న్యాయం జరుగుతుంది. కానీ అలా కాదు, ఇవి బయటికి వెళ్ళింది, ఒక బలుపు ఎక్కువైంది, ఒక పొగరు ఎక్కువైంది అని మన మహిళలే మనం నిందించుకుంటున్నాం. మనకు హక్కులు ఏం వస్తాయి? ప్రతి ఒక్క మహిళ, ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆ యొక్క మహిళ కాడ నిలుచొని మాట్లాడితే తప్పకుండా మనకు స్వతంత్రం వస్తుంది. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇంతవరకు మనకి ఏం జరిగింది? అంబేద్కర్ గారు ఆ రోజు 60% మహిళా రిజర్వేషన్లు పెరగాలని ఆ రోజు ఆయన చట్టసభల్లో ఆయన రాజీనామా చేసిండు. ఎవరు? నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు కూడా 30% రిజర్వేషన్లు అంటారు. అవి ఎవరికి వస్తాయో తెలియదు. మనలాంటి పేదవాళ్ళకైతే రావు. ఎప్పుడు మనం చాకిరీ చేసుకుంటేనే బతికేది. ఇవాళ మహిళ లేనిది ఏది లేదు. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. మహిళ బయటకు వచ్చిందంటే ఆమెకు సపోర్ట్ ఇవ్వాలే కానీ ఆమెకు నిందలు వేయకూడదు. ప్రతి మహిళ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక మహిళ మీద ముద్ర వేసినప్పుడు ఏంటి ఆ ముద్రని నిలదీసి అడిగితే ఇలా మనకు హక్కులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మీరెవరైనా సరే ఒక మహిళకి ఏదైనా జరిగిందంటే ఆమెకు సపోర్ట్ చేయండి. దయచేసి నిందలేయమాకండి. ఆ మనిషికి న్యాయం జరిగేదాక మీరు సహాయం చేయకపోయినా మాటలు తగ్గించుకొని మీరు ఇప్పటికైనా మనకు హక్కులేంటి, మన మీద జరిగే దాడులేంటి, మనం ఎందుకు పోరాటం చేయకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు, మేము ఎందుకు ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాం, యాక్టర్గా చేస్తున్నాం, ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కూడా మేము చేసిన ప్రతి దాంట్లో విమానం తోలుతున్నాం, లారీలు తోలుతున్నాం, ట్రాక్టర్లు అన్ని ప్రతి దాన్ని మనం చేస్తున్నాం. మనకు హక్కు ఉంది. మనం లేనిది ఏది లేదు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతగా ఉండి ఆనాడు చేసిన ఈ మహనీయుల పేర్లతోటి మనం ఎందుకు నిలబడొద్దు? వాళ్ళకి ఆ రోజుల్లో తినడానికి కూడా లేదు. అంబేద్కర్ గారు భార్యకు కనీసానికి ఆయన చదువుకుంటానికి పోతే భర్తకు సపోర్ట్ చేసి 4 పిల్లలని ఉపాసం ఉంచి భర్త ఇవాళ భారత రాజ్యాంగంలో మనం నిలబడగలుగుతున్నామంటే రమాబాయి త్యాగం ఆమెది. సావిత్రిబాయికి అసలు చదివే రాదు. ఆమెకు చదువు లేదు. ఆమెకు 9 సంవత్సరాల అమ్మాయిని 14 సంవత్సరాల పూలే గారు పెళ్లి చేసుకొని గదిలో సంసారం చేయకుండా చదువు నేర్పిండు భార్యకి. ఇవాళ ఆమె చదువుకొని ప్రతి మహిళ చదువుకోవాలని ఆమె చదువు నేర్పి ఇవాళ మన రాష్ట్రానికే ఆమె ఒక ఉపాధ్యాయురాలు అయింది. కాబట్టి ఇవాళ సాక లైలమ్మ 10,000 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచింది. ఆమెకు అక్షరం ముక్క రాదు. దున్నేవాడికే భూమి దక్కాలని కొంగు నడుముకు చుట్టి దొరల్ని రజాకార్లను తరిమి కొట్టింది వీరవనిత. అలాగ మనం అందరం తయారు కావాలి. ఇలా ఫాతిమా షేక్ ముస్లిమ్స్ వాళ్ళు ఈరోజు బయటికి రారు.
ముసుగు తీస్తే తప్పంటారు, ముసుగేసుకొని పోవాలి. ఇలా మహిళ బయటికి రాదు. అలాంటి వ్యక్తి కూడా నేను కూడా ఒక మహిళని అని బయటకు వచ్చి ప్రతి మహిళకు నేను కూడా చదువు చెప్తానని సావిత్రిబాయి పూలే తోటి చేతులు కలిపి ఆమె ఇల్లు స్కూళ్ళను చేసింది. కాబట్టి బెల్లి లలిత ఇవాళ మన తెలంగాణ రావటం కారణం బెల్లి లలిత పాటల వల్లనే. ఆమె ఒక్కొక్క పాటకి ఆమెని 70-90 ముక్కలు చేశారు. 18 ముక్కలు చేసి ఆమె మన తెలంగాణ కోసం పాటలు పాడితే తాగబోతే నీళ్ళు లేవు తుమ్మెదాల్లో అనే పాటకి అది మన అప్పుడున్న చంద్రబాబు నాయుడుకి ఈమె ఉంటే మనకు ఆటలు సాగవు అనేసి ఆమెని 18 ముక్కలు చేసిరు. ఆమె దేంట్లో ఒక కంపెనీలో పనిచేసింది. అట్లాంటి మహిళలు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని మనం ఇంత ధైర్యంగా మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ త్యాగమే. కాబట్టి దయచేసి మహిళలందరూ అర్థం చేసుకోవాలి. సపోర్ట్ చేయకపోయినా మాటలతోటైనా మాకు సపోర్ట్ చేయండి. మీరు బయటికి రాకపోయినా మాకు సపోర్ట్ ఉండండి, మేము చేస్తాము. మీరు చేయండి, మేము నిలబడతామని మాకు ధైర్యం ఇవ్వండి. మహిళకు శత్రువులు కామాకండి. 100 మంది అంటారు, నువ్వు అనరాదా మావని, నువ్వు అనలేవా ఒక ఆడదానివి, నువ్వు అనరాదా అన్నప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పాలి మనం. ఆమెను ఎందుకు అనాలి, నువ్వెందుకు ఆమెను అనమని చెప్తున్నావని ఎవరైతే చెప్తారో వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కానీ సాటి మహిళల మీద మాటలు అనకుండా మహిళా శక్తిగా బయటికి రావాలి. మన హక్కుల్ని మనమే సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా వీరనారి ఆశయ సాధన సమితి మా కమిటీ సభ్యులను కూడా మీకు ఒకసారి నేను పరిచయం చేస్తాను. అందరూ పరిచయాలు కాండి. ఎందుకంటే ఒకసారి మీరు వచ్చి మీ పేరు మీ నెంబర్ ఇస్తే మా కమిటీలో చేర్చుకుంటాం. థ్యాంక్ యూ. తీయడానికి వెళ్తారు కదా, రోజంతా పని చేస్తూ ఉండాలట వాళ్ళు. ఉదయం వెళ్తే నైట్ వరకు పని చేస్తూనే ఉండాలి. అలా పని గంటలు ఎక్కువయ్యి అలాగనే వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు సరి అయిన జీతాలు ఇవ్వక అలా ఇబ్బందులు పడుతూ ఆ రోజుల్లో న్యూయార్క్లోని 1908లో మహిళలందరూ కూడా ధర్నాలు చేసి మరి ఈ మహిళా దినోత్సవాన్ని సాధించుకున్నారు. అందుకనే ఈరోజు అప్పుడు అక్కడ ప్రభుత్వాలు చెప్పాయన్నమాట, ఫిబ్రవరి లాస్ట్ వారాన్ని అంటే మార్చి 8ని మహిళా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలి అనేసి. అలానే ఈ మహిళా దినోత్సవంలో భాగంగా ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయంలోనూ సాంఘికంగాను అలాగనే ఒక టీచర్ గాను ఒక డాక్టర్ గాను అలాగనే ఒక ఉపాధ్యాయురాలుగా గాను రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మహిళలు మన అతి పెద్ద భారత ప్రజాస్వామ్యమైన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మనకు ఆ హక్కులను భారత రాజ్యాంగం అనేది ఇవ్వడం జరిగినది. ఈ భారత రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్ 14, 15, 16, 19 మహిళలు వాళ్ళ హక్కులని వినియోగించుకోవాలి. ఆ హక్కులకు తగ్గట్టు మనం ఎక్కడైనా పోరాటం చేయగలగాలి. అలానే మహిళలు అనేవాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంది. ఏంటి ఒక చోట మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏంటి మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అనేసి న్యాయం వైపు వెళ్ళవచ్చు. ఇలా రాజకీయంగాను ఆర్థికంగాను అన్ని రంగాల్లోనూ స్త్రీలు రాణించాలి. అలా అనేసి మనకి భారత రాజ్యాంగం, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, భారత రాజ్యాంగం అంటుంది పిల్ల. భారత రాజ్యాంగం అంటే ఏంటి, ఒకప్పుడు భర్త కొట్టినా కానీ తిట్టినా కానీ ఎవరైనా మనల్ని దూషించినా కానీ ఏం చేసినా కానీ ఎక్కడుండేవాళ్ళం, అరే మమ్మల్ని వాళ్ళు తిట్టారా వాళ్ళు మమ్మల్ని కొట్టారా అనేసి ఉండిపోయేవాళ్ళం. లేదు మనం వెళ్ళి మన హక్కుల్ని మనల్ని అలా దూషించారు అలా తిట్టారనేసి సరదాగా నేను గుడికి వెళ్తే మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు గుళ్ళోకి రాకూడదు, మీరు ప్రసాదాలు ఇవ్వడానికి అనర్హులు అంట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రసాదాలు ఇవ్వకపోతే దేవుడు తినడా, దేవుడు అనేవాళ్ళు లేడా, అందరికి ఒకటే కదా, ఎందుకు ఇవ్వకూడదు? ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎందుకు ప్రసాదాలు పెట్టకూడదు దేవుడికి?
అలాగే మీ లంబాడోళ్ళు ట్యూషన్ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? కులం ఏదైతే ఏంటి, మతం ఏదైతే ఏంటి, గురువు అనే వాళ్ళు అందరికి ఒకటే కదా. ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా, ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక రాజకీయ నాయకుడిని తయారు చేయాలన్నా కానీ ఎవరు ఇంపార్టెంట్? గురువు అనేవాళ్ళు ఇంపార్టెంట్. గురువు అనేవాడు ఏ కులం అయితే ఏంటి, మతం అయితే ఏంటి, ఏదైతే ఏంటి. ఒక స్త్రీ అనేది తను ప్రోత్సహించేది కానీ, ప్రశ్నించే తత్వం కానీ, ఏదైనా కానీ అన్ని హక్కుల్ని వినియోగించుకోవాలి, అన్నింటిలో మనం రాణించాలి. ఈ అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి మహిళకు నేను చెప్పగలిగేది ఒకటే, ఒకప్పట్లాగా ఈ ప్రపంచం అనేది లేదు. మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని మనం వినియోగించుకోవాలి, ప్రశ్నించే తత్వం కలగాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని మనం మన గొంతుకతో ప్రశ్నించగలగాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా, మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా. 9 నెలలు మోసిన భారం అనుకోలేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరించెను. 9 నెలలు మోసిన భారం అనుకోలేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరించెను. నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా, మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా, మమతల కోయిలమణి దీపం మాతృమూర్తిరా. ఓకే, థ్యాంక్ యూ అండి. నన్ను పూల మీద నడిపే తోవరా, ఉన్న తప్ప నాన్నకు సరి తూగునేవరురా, ఉన్న తప్ప నాన్నకు సరి తూగునేవరురా. మా నాన్న మనసు ఉన్న కోలే అమృతమేరా, నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా 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 నాన్నరా, మా నాన్నరా. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా. కడుపున మోసేది అన్నే అయినా, నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా. కడుపున మోసేది అన్నే అయినా, నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా. గుండెల దాచేది అన్నే అయినా, గుండెల దాచేది అమ్మే అయినా, నాకు కొన్నంత బలము నా నాన్నరా, నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా.
చేసేది అమ్మే అయినా బతుకుతోను చూపేది మా నాన్నరా. చనుబాలతో అమ్మ నా కడుపు నింపినా, చనుబాలతో అమ్మ నా కడుపు నింపినా, మురిపాలతో నాన్న కడుపు నింపురా. నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా. అన్నకోన నాన్న జోల పాడకపోయినా, నా కులాల పోటీ నన్ను నిదురపుచ్చకపోయినా, నిదురలోని పోటీ నవ్వు నాన్నకు ముద్దు, నిదురలోని పోటీ నవ్వు నాన్నకు ముద్దు. ఆ నవ్వు చూసి నాన్న కష్టాలను మరచు. నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా. కంటికి చిక్కనిది నాన్న మనసురా, ఏ కవులకు ఉందనిది మా నాన్న ప్రేమరా. అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది, అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది, మా నాన్న మనసు తారలాగా తలుకుమంటది. నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా. అమ్మంటే ప్రేమనే పదముకు అర్థం, మా నాన్నంటే త్యాగమనే గురముకు అర్థం. ప్రేమ త్యాగం రెండు అమ్మా నాన్నలో, ప్రేమ త్యాగం రెండు అమ్మా నాన్నలో, ఇద్దరికి సరిరారో లోకాన దేవుడు. నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా, పూల మీద నడిపే తోవరా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అందాల ఎండేసినాం మేము అందాల ఎండేసినాం ముక్కేడ పెట్టిన పెట్టిన రేడియో